తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకున్నాను. దాని పోగొట్టుకున్నవాడు దానిని సజీవముగా కాపాడు. ఇక్కడ లోతు భార్య ఏం చేసిందంటే, వెనకకు చూడకుండా మీరు ముందుకు సాగి వెళ్ళండి అని దూత చెప్పారు. ఇక లోతు ముందుకే చూస్తూ ఉన్నాడు, ముందుకే పోతూ ఉన్నాడు. వెనకాల మరి ఆయన ఫ్యామిలీ ఉంది. ఈ లోతు భార్య వెనకలు ఏం జరుగుతుందో, నా ఇల్లు, నా ఆస్తి, నా సమస్తము అని వెనకకి తిరిగి చూసేది. ఏమైపోయింది? ఉప్పు స్తంభంగా మిగిలిపోయింది. ఈరోజు నువ్వు కూడా నీ పాపాన్ని ఒప్పుకొని నీ జీవితాన్ని దేవునికి అప్పగించి అప్పుడప్పుడు వెనకకి తిరిగి మందు బాటిల్ని, అప్పుడప్పుడు ఇట్ట వెనక తిరిగి డబ్బుని లంచం తీసుకోవచ్చు, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు, తప్పులు ఏమైతే దేవుడు చూస్తాడా? చూడు. ఇట్టనే ముందుకు పోయి వెనక తిరిగి చూసినాం అనుకో, అక్కడే నీ అభిషేకం వదిలే వెళ్ళిపోతుంది, ఉప్పుగా మిగిలిపోతావు. జాగ్రత్త. అందుకే ఎప్పుడైనా సరే నీవు నీ జీవితంలో ఎలా ఉండాలి? దేవుని వైపే చూడు, వెనకకి తిరిగి చూడు. ఆయన మాట కదా, దేవుని మాట వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ముందుకు చూస్తూనే వెళ్ళిపోయారు, వెనకకి తిరిగి చూడలే. కానీ ఈమె మట్టుకు వెనకకి తిరిగి చూసింది. మనము కూడా మన జీవితంలో ఎప్పుడు కూడా ఒక నిర్ణయం తీసుకున్నాక దేవుని వైపు తిరిగాక వెనకకి తిరిగి చూడకండి. చూడండి, తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకున్నాడు కదా. తన ప్రాణాన్ని ఎత్తిగా ప్రేమించింది, ఆస్తిని ప్రేమించింది. అందుకే వెనక తిరిగి చూడగానే ఆమె ప్రాణం పోయింది. కానీ ఎవరైతే దాన్ని పోగొట్టుకున్నవాడు దానిని సజీవముగా కాపాడు, దాన్ని పోగొట్టుకున్నవాడు దానిని సజీవముగా కాపాడుకొనును. తర్వాత ఆ రాత్రి ఇద్దరు ఒక మంచము మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక తిరుగలి విసురుచుందురు, ఒకతే కొనిపోబడును, ఒకతే విడిచిపెట్టబడినను. శిష్యులు, ప్రభువా, ఇది ఎక్కడ జరుగునని ఆయనను అడిగినందుకు ఆయన, పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలును పోగవునని వారితో చెప్పెను. వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. చూడండి, అంటే దేవుని చిత్తం ఏంటంటే విసుకక వారు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే వీళ్ళకి చాలా ఉపమానాలు చెప్తూ అనేక విషయాలను వారికి బోధిస్తూ వారిని ధైర్యపరుస్తూ మరి దేవుడు ఆయన రాకడ గురించి కానీ మరి దేవుని ఉగ్రతను గురించి మరి అనేక సత్యాలు చెప్తూ దేవుడు మరి ఆయన రాజ్యము ఈ విధంగా ఉండబోతుంది, ఈ విధంగా రాబోతుంది అన్న సత్యాన్ని వారికి బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మరి ఈ విషయాలను బట్టి మనం కూడా మరి నేర్చుకోవాల్సిన సత్యాలు మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మనం చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కదా అన్ని విషయాలను. ఎందుకు అంటే మేబీ కొంతమందికి ఫోన్ పిచ్చి ఉన్నది, అది చేయబట్టి చాలా విషయాలు మర్చిపోతూ ఉంటారు. మరి ఇంకా కొంతమందికి ఫ్రెండ్స్ ఉంటారు, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, 24 గంటలు మాట్లాడుకుంటూనే ఉంటారు. అసలు విషయాలన్నీ మర్చిపోతారు. పొద్దున్న లేచిన మొదలుకొని పడుకునే వరకు అన్నీ మర్చిపోతారు. ఏం చేయాలో ఏం చేయకూడదో ఇవన్నీ మర్చిపోతారు, బిజీ ఉంటారు అనమాట. ఇంకా కొంతమంది కంప్లీట్గా పని, పొద్దున్న లేచి సాయంత్రం దాకా పని 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 పని, ఇంటికి వచ్చి పండుకుంటాడు, పొద్దున్న లేచి మళ్ళీ పనికి పోతాడు కదా. డే అంతా కూడా ఎట్లా గాడిదలాగా కష్టపడతాడు. కాబట్టి వేస్ట్ అనే దాన్ని మీరు చెత్తబుట్టలో పడేయండి, ఓకేనా? ఏం చేయాలమ్మా? నిన్ను నాశనం చేసేది ఏదైనా సరే దాన్ని ఏం చేయాలి? చెత్తబుట్టలో పడేయండి. చెడు అలవాటు కానీ, చెడు స్నేహము కానీ, నీ సమయాన్ని దొంగిలించే ఏదైనా సరే, నిన్ను అపవిత్రపరిచేది ఏదైనా సరే, నీ అభిషేకాన్ని కోల్పోయేట్ చేసి ఏదైనా సరే దాన్ని తీసి మీరు ఈరోజు చెత్తబుట్టలు పడేయండి. దేవుని వైపు తిరిగిన నువ్వు ఎన్నటికీ ఎప్పటికీ లోకము వైపు కానీ లేకపోతే ఈ లోకములో ఉన్న దేని నిమిత్తం నువ్వు వెనకకి తిరిగి చూడొద్దు. అన్ని దేవుడు చూసుకుంటాడు, అన్నిటినీ దేవుడు నీకు ఇస్తాడు. ప్రతి విషయంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏ సమయంలో ఏది చేయాలో దేవునికి తెలుసు కదమ్మా. నువ్వేమైనా దాచిపెడతావా? ఆదాం అనుకున్నాడంట, అయ్యో ఈ పండు తినేసాం కదా, దేవునికి చెప్పొద్దు అని అనుకున్నాడంట. పోయి దాక్కున్నాడంట ఒక పక్కన చెట్ల పొదలు దాక్కున్నప్పుడు మరి తండ్రి అయిన దేవుడు అక్కడికి వచ్చాడు.
వచ్చినప్పుడు ఆదామవ్వలు చూస్తూ ఉన్నారు, సిగ్గుపడుతున్నారు, బట్టలు లేవని, దిగంబరులని. తండ్రి అయిన దేవుడు పిలుస్తూ ఉన్నాడు, ఆదామా ఎక్కడున్నావు అని. అప్పుడు ఆదాము చెప్పాడు, ఇక్కడ చెట్ల పొదల్లో ఉన్నామయ్యా. ఎందుకు? మేము దిగంబరులంగా ఉన్నాము కాబట్టి ఇక్కడ దాక్కున్నాము. ఎవడు చెప్పాడు నీకు దిగంబరి అని? అప్పుడు మరి పండు గురించి అప్పుడు జరిగినదంతా కూడా, అంటే దేవునికి తెలియదా అండి? తెలదా? ఆదాము చెప్తేనే దేవునికి తెలుసా పండు తిన్నామని? కానీ అక్కడ జరిగింది అలాగా. దేవుడు అడిగాడు, నువ్వు నేను నోటితో ఒప్పుకున్నావు. ఆదాము ఒప్పుకున్నాడు, అవ్వ ఒప్పుకుంది. కానీ మనం ఒప్పుకోం కదా. ఎరా తప్పు చేసావా? ఓహో, అస్సలు. అక్క ఇచ్చింది, నేను తీసుకున్నా. నువ్వే కదరా పెన్ను దొంగతనం చేసినావు. లేదు, మా అక్క ఇచ్చింది, నేను తీసుకున్నా. అంటే ఎవరు దొంగ? మా అక్క, నేను కాదు. ఇప్పుడు మన పరిస్థితి అట్లనే ఉంది కదా. కాబట్టి ఒక నిమిషం మనం అందరం ఆలోచన చేద్దాం. నిజంగా ఇంతకాలము మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి కృప కదా, ఎంత మంచి మరి దీవెన. కరోనా వస్తే కూడా మరి మనము బ్రతికి బయటపడి ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యం వింటున్నాం అంటే ఎంత భాగ్యము దేవుడు ఇచ్చాడు. కాబట్టి మీరు వేసే ప్రతి అడుగు కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. కాబట్టి ఎప్పుడు కూడా ఏ తప్పులో మీరు కాలేయకండి. తెలిసి కదా ఆ చెడు అనే ఆ జిగట్టలో మీరు కాలు వేయకండి. ఆలోచన చేయండి, ప్రతిదానికి, ప్రతి విషయానికి ఆలోచన చేయండి. ఇది తప్పు, ఇందులో మనం వెళ్ళొద్దు. ఈ తప్పు, దీనికి మనం సహకరించొద్దు. ఇది తప్పు, దీన్ని మనము సమర్థించొద్దు. తప్పు అయితే తప్పు, అంతే. ఇది తప్పండి, అవును తప్పే, అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండమన్నాడు దేవుడు. అవునా కదా? ఆ విధంగా నువ్వు ఉన్నప్పుడే నీ జీవితంలో గొప్ప దీవెన నువ్వు చూస్తావు. హల్లెలూయా. మరి ఎవరైతే దేవునికి లోబడి ఈ లోకములో ఉన్న సమస్తమును కూడా దేవుని కోసము విడిచిపెట్టాలి, నాకు అవసరం లేదు నువ్వు అనుకుంటే గనక నువ్వు నిజంగా దేవుని నువ్వు మహిమపరచగలుగుతావు, ఆయన సంతోషపెట్టగలుగుతావు. నువ్వు ఏ క్లాస్ అయినా, ఏ స్టేజ్లో ఉన్నా, ఎక్కడున్నా, నీ తల్లి, నీ తండ్రి, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, ఇదే నీ జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి మానవత్వము, ప్రేమ, నమ్మకం ఇవన్నీ కూడా కాపాడుకుంటూ విశ్వాసముతో ముందుకు సాగి వెళ్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.